మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ ఆఫీసు వద్ద ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్కి సంబంధించిన ఇక్కడ దాంట్లో విధులు నిర్వహిస్తున్న వారి దగ్గర ఉన్నాము. వీరి సమస్యలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, అసలు మీ సమస్య ఏంటి? కలెక్టరేట్ దగ్గర ఇందువల్ల మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు? నమస్కారం అండి. మేమైతే కనుక 2019 నుంచి విధుల్లో ఉన్నామండి. మేము ప్రతి విలేజ్లో కూడా మేము సిహెచ్ఓ కింద వర్క్ చేస్తున్నామండి. ప్రతి విలేజ్లో కూడా ఓపీడీ కానీ, మా యొక్క సేవలు కానీ, జీడియాట్రిక్ సేవలు కానీ, ఏఎన్సీ కేర్ కానీ, పిఎన్సీ కేర్ కానీ, చిన్నపిల్లలకి తీసుకోవాల్సిన ఇమ్యునైజేషన్ కానీ, వృద్ధాప్యంలో ఉన్న వారికి బీపీలు కానీ, షుగర్లు కానీ, ఇలా మొత్తం సేవలన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అందిస్తున్నామండి. మా దగ్గర 14 రకాల టెస్టులు ఉచితంగా చేపడతాయండి. ఇంత పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేము అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రజలకు మేము వైద్య సేవలు అన్నీ అందిస్తున్నామండి. ప్రజలకు మేము వైద్యాన్ని అందిస్తున్నాం, కానీ మాకు ప్రజల భద్రతను మేము దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన ఆరోగ్య భద్రతలన్నీ మేము కల్పిస్తున్నామండి. కాకపోతే మా వరకు వచ్చేసరికి మా జాబ్ అనేది ఒక భద్రత లేకపోయిందండి. మా యొక్క జాబ్లో కూడా తండ్రి మా మెయిన్ ఎజిటేషన్ ఏంటంటే అండి, మాకైతే 6 సంవత్సరాలు పైబడి 5 సంవత్సరాలు అయితే దాటిందండి. ఈ 6 సంవత్సరాలు దాటిన వాళ్ళకి రెగ్యులరైజేషన్ అయితే లేదండి. మేము ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ దాంట్లో ఉన్నామండి. ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ దాంట్లో 6 సంవత్సరాలు కంటిన్యూస్ వర్క్లో ఉన్న వాళ్ళని రెగ్యులరైజేషన్ అయితే ఉన్నదండి. ఆ రెగ్యులరైజేషన్ అయితే మా వరకు తీసుకురావట్లేదండి. ఇంకొకటి ఏంటంటే కనుక ఎన్హెచ్ఎంలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా 23% హైక్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఆ 23% హైక్ అనేది ఏదైతే ఉందో ఎన్హెచ్ఎంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చారండి. ఎక్సెప్ట్ మా యొక్క సిహెచ్ వాళ్ళకి మాత్రమే అది ఎక్స్క్లూడ్ చేసి మిగతా ఎన్హెచ్ఎంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా అది 23% హైక్ ఇచ్చారండి. అసలు బేసిక్ శాలరీ ఎంత వస్తుంది అంటే మీరు పర్మనెంట్ జాబ్ హోల్డర్సా కాదు? మేము పర్మనెంట్ జాబ్ హోల్డర్స్ కాదండి, మాది కాంట్రాక్ట్ అండి. మా బేసిక్ పే వచ్చేసి 25,000 అండి. కాకపోతే కనుక ఇంతకుముందు వరకు అయితే మనకు పిఎఫ్ కట్ అయ్యేదండి. ఆ పిఎఫ్ అనేది ఇప్పుడైతే కట్ అవ్వట్లేదండి. ఇన్సెంటివ్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకొక 15,000 వస్తుందండి. ఆ 15,000 ఏదైతే ఉందో గత 2 సంవత్సరాల ముందు వరకు బాగానే వచ్చేదండి. కానీ ఇప్పుడున్నప్పుడు అయితే కనుక ఆ 15,000 అనేది రావట్లేదండి. ఎందుకు ఏంటని చెప్పి మేము అడుగుతున్నాం. ఆ 15,000లో కూడా 7,500, 11,000 మాత్రమే పడుతుందండి. అది ఎందుకు రావట్లేదు, ఎందుకు కట్ అవుతుందని చెప్పి మేము మా పై అధికారులను అడుగుతుంటాను. దానికి సమాధానం అనేది రావట్లేదు. కొత్త గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి కూడా మీరు ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మీరు ముందుగా ఎందుకు అధికారులను మీరు కలవలేదు? ఈ గవర్నమెంట్ అనే కాదండి, మేము లాస్ట్ గవర్నమెంట్లో కూడా ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉందండి. మేము అప్పుడు కూడా చేసామండి. కాకపోతే అది ప్రభుత్వ దృష్టికి వెళ్ళిందండి, వెళ్ళకపోవడం కాదు. కానీ అది ఇంతవరకు పబ్లిసిటీ అవ్వలేదండి. మొత్తం స్టేట్ వైడ్లో ఎంతమంది మీ మొత్తం దీనికి సంబంధించిన వాళ్ళు అన్నారు? మొత్తం స్టేట్ వైజ్గా అయితే 10,032 మంది సిహెచ్ఓ కింద వర్క్ చేస్తున్నామండి. లాస్ట్ మేము విజిటేషన్ చేసినప్పుడు వాళ్ళు అయితే రెగ్యులర్ చేస్తాము, మేము శాలరీ పెంచుతాము, ప్రతిదీ కరెక్ట్ టైంకి ఇస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చి ఉన్నారండి. కాకపోతే ఆ హామీ ఏదైతే ఇచ్చినారో అదైతే ఇప్పుడు వరకు నెరవేరలేదండి. సో అందుకని చెప్పి మళ్ళీ మాకు అది కావాలని చెప్పేసి మళ్ళీ మేము దీంట్లో భాగంగానే మళ్ళీ మేము నిరసన తెలియజేస్తున్నామండి. మేడం, మీరు చెప్పండి, మీరు అసలు ఏం కోరుతున్నారు గవర్నమెంట్? మాకు శాలరీస్ కరెక్ట్గా టైంకి పడాలండి. టైం అంటూ ఉండాలి. మాకు 20 తర్వాతే పడుతున్నాయండి శాలరీస్. ఈవెన్ 30th కూడా తీసుకునే రోజులు ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే 15,000 ప్లస్ మా శాలరీ 25,000 కలిపి 2 కలిపి మాకు 40,000 ఫిక్స్డ్ పే కావాలని అడుగుతున్నామండి. మా డ్యూటీకి కూడా భద్రత కల్పించాలి, అంటే రెగ్యులరైజ్ చేయాలండి కంపల్సరీగా మమ్మల్ని. ఇంకోటి ఏంటంటే 23% హైక్ ఇవ్వాలండి. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నామంటే అండి, గ్రామీణ ప్రాంతాల్లో మేము చాలా కష్టపడి వర్క్ చేస్తున్నామండి. సాయశక్తిలో మేము పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతి ఒక్కరికి కూడా మా ఆరోగ్య సేవలు అందిస్తున్నామండి. గర్భిణీలకు కానీ, బాలింతలకు కానీ, చిన్నపిల్లలకు కానీ, ముసలి వారికి అండి ఎవరు ఇంటికి వెళ్ళి చేయరండి. ఇళ్ళకెళ్ళి ఎవరు ముసలివారికి సేవ చేయరు. కానీ మేము ఇంటికి వెళ్ళి కూడా నర్సింగ్ కేర్ అనేది చాలా ఎక్కువగా మేము ఇస్తున్నామండి. వాళ్ళకి ప్రతిదీ కూడా బెడ్ రిడెన్ వాళ్ళకి ఎవ్వరూ హెల్ప్ చేయరండి, కనీసం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా చేయరు. కానీ మేము చేస్తున్నామండి. కరోనా టైంలో కూడా మేము చాలా కష్టపడ్డామండి. నాకు నా బిడ్డకి కూడా కరోనా వచ్చిందండి. 21 రోజులు నా బిడ్డకు కూడా కరోనా వచ్చింది. ఆ టైంలో కూడా నేను చాలా కష్టపడి నేను మళ్ళీ వెంటనే క్వారంటైన్ నుంచి రాగానే మళ్ళీ నా విధులకి వెళ్ళి ట్రైబల్లో చాలా కష్టపడ్డానండి. నేను 2 సంవత్సరాలు మేము చేస్తున్న ప్రతి పనికి కూడా గవర్నమెంట్ గుర్తించాలండి. మా సేవలను గుర్తించి మాకు తగిన పారితోషికం ఇప్పించాలని కోరుతున్నానండి. న్యాయం చేయాలని కోరుతున్నానండి. అధికారులు ఏమంటున్నారు దీన్ని మీ సమస్య?
చేస్తాము అని అంటున్నారండి. చేస్తామని 6 సంవత్సరాలు మేము 2 సంవత్సరాల క్రితం అడిగినప్పుడు కూడా చేస్తాము అని అంటున్నారు, కానీ ఇదైతే జరగట్లేదండి. మా శాలరీ ఎవరికైనా సరే డ్యూటీలో చేరినప్పటి నుంచి కూడా ఒకే శాలరీతో ఇప్పటివరకు ఎవరూ లేరండి. ఓన్లీ 10,032 CH వాళ్ళు మాత్రమే ఆ శాలరీ తీసుకుంటున్నారు. ఇంకా అంతకంటే తక్కువ కూడా తీసుకుంటున్నామండి. ఈరోజు చేస్తున్న నిరసన స్టేట్ వైడ్ అంతా కూడా చేస్తున్నారు. స్టేట్ వైడ్ అంతా చేస్తున్నామండి. ప్రతి DMHO ఆఫీస్ దగ్గర, ప్రతి డిస్టిక్ నుంచి కూడా చేస్తున్నామండి. అందరం కూడా ఈ నిరసన ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుకుంటున్నామండి. కేవలం మా బాధలు గవర్నమెంట్ చూసి మాకు మేము చేసే సేవలకి తగిన న్యాయం చేసి మా జీతాలు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నామండి. నిరసన కార్యక్రమాలు మరి అక్కడ ఉన్న రూరల్లో ఉన్న పేషెంట్లు అయితే కొంత ఇబ్బంది పడతారు. దీనికి ఏ విధంగా మీరు ముందుగా? ఇబ్బంది పడేది ఏం లేదండి. ఒక గంట మాత్రమే మేము ఈ నిరసన తెలియజేయడానికి వచ్చామండి. ఓన్లీ 1 గంట చేసి మేము వెళ్ళిపోతామండి. మళ్ళీ మా విధులకు మేము వెళ్ళిపోతాం. వెళ్ళిన వెంటనే మళ్ళీ మా విధుల్లో మేము చేరిపోతామండి. అందరూ కూడా స్టేట్ వైడ్ కూడా 1 గంట మాత్రమే ఈ నిరసన తెలియజేస్తామండి. ఏంటంటే మా బాధను గవర్నమెంట్కి తెలియజేయడం కోసం మేము ఇంత కష్టపడుతున్నాము, మేము ఇన్ని సేవలు చేస్తున్నాము, మాకు తగిన జీతం కూడా రావట్లేదు, మా ఫ్యామిలీని నడుపుకోవడానికి కూడా మేము చాలా కష్టపడుతున్నామని తెలియజేయడం కోసం ఓన్లీ 1 గంట ఈ నిరసన తెలియజేస్తున్నామండి. మీరు చెప్పండి, ఇప్పుడు రేపు పొద్దున మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మాది కార్యాచరణ ఏదైతే ఉందంటే అండి, మేము ఇప్పుడు దాకా రూరల్ లెవెల్లోనే చేస్తున్నామండి. మేము తీసుకున్న ఏ కార్యాచరణలో కూడా అంటే మేము ఆన్లైన్ వర్క్ మాత్రమే ఆపి ఉన్నామండి. పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీరు పరిశుభ్రంగా లేదా అనే వాటర్ క్వాలిటీ టెస్ట్ కానీ మేము ఆపలేదు. చిన్నపిల్లలకి రక్తహీనత ఈ టెస్టులు ఏవి ఆపలేదండి. పేషెంట్లకి ఇచ్చే ఎటువంటివి మేము ఆపలేదండి. కేవలం ఆన్లైన్ వర్కులు మాత్రం ఆపి ఉన్నాము. 22వ తారీఖున కూడా మేము ధర్నాకి దిగబోతున్నాము. 24 దగ్గర నుంచి మాత్రం కంపల్సరీ ప్రతి CHO స్టేట్లో ఉన్న ప్రతి CHO కూడా పెన్ డౌన్ చేయడానికి సిద్ధపడ్డాం. అందరం కోరుతున్నాం. మాకు ఇప్పుడు శాలరీ అయితే 24,800 అండి. ఇంకొక 200 ఏంటంటే PF కాదండి, ఇంకో 200 చాలామందికి సిమ్ ఇచ్చారంట, దానికి కట్ అవుతుంది. దానిలో అసలు మాకైతే 50% అసలు సిమ్ కూడా లేదా. 200 దేనికి కట్ చేస్తున్నారు? 24,800 వస్తుందండి. 40 విత్ PF ఇన్సెంటివ్స్తో కలిపి 40,000 రావాలి. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో మేము అందరం విధులు నిర్వహిస్తున్నామని ప్రతి గ్రామంలో కూడా ఒక ఆఫీస్ అది తెరవబడి అక్కడ ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా మేము తక్షణంగా వారికి అంటే BP కానీ షుగర్ కానీ అలాగే గర్భిణీ స్త్రీలకు కానీ ఇమీడియట్గా కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మేము కలగజేస్తున్నామని, తమకు రావాల్సింది యాక్చువల్గా బేసిక్గా రావాల్సిన శాలరీ 40,000 అబోవ్ అని, కానీ మాకు చేతికి అందేది మాత్రం అన్నీ కట్ ఆఫ్ అయిపోయి 24,000 మాత్రమే వస్తున్నారని, ఇప్పటికి వచ్చి కూడా మమ్మల్ని ఎవరిని కూడా రెగ్యులేట్ చేయలేదని, స్టేట్ మొత్తం అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మేము 10,000 మందికి పైగా కూడా ఉన్నామని ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు రెగ్యులేట్ చేయలేదని తక్షణం గవర్నమెంట్ స్పందించి తమ సేవలను గుర్తించు అంటే కోవిడ్లో కూడా మేము ప్రతి ఒక్కరికి కూడా మేము అందుబాటులో ఉండి వాళ్ళకి ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా చేశాడు. తమకు ఇబ్బందిగా ఉన్నా సరే తమ కుటుంబానికన్నా ప్రజలు ముఖ్యమని కూడా మేము చూసుకుని కోవిడ్లో మేము అంతా సేవలు చేశాను. అందు గురించి తమకు వెంటనే తక్షణంగా రెగ్యులేట్ చేసి తమ కోరికలు నెరవేర్చాలని మేము గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నామని వీరందరూ తెలియజేస్తున్నారు. కెమెరామెన్ బాబీతో బ్రహ్మేంద్ర, భీమవరం కలెక్టరేట్.